యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుతాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 18 చదవండి. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం అందరం కలిసి చదువుతాం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. ఇంకను మీతో విస్తరించి మాటలాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు సంబంధం లేదు. లేదా ఈ చదువుబడిన వాక్య భాగంలో నీవు నన్ను పంపిన ప్రకారం నేనును వారిని లోకమునకు పంపితిని. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు తనను లోకానికి పంపగా ఆయన చేయవలసినటువంటి పని మనం మొదటిగా చూసాం. 17వ అధ్యాయం 4వ వచనంలో నీవు నాకు అప్పగించిన పనిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమ పరిచితిని. రెండవదిగా నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేనును వారిని లోకమునకు పంపితిని. ఈ లోకానికి పంపడంలో ఎందుకు ఆయన మనలను లోకానికి పంపాడు అంటే 5 విషయాలు చూసాం. మొదటిది లోకానికి వెలుగుగా ఉండడానికి పంపించినట్లుగా చూసాం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో. ఆ తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఇది రెండవదిగా చూసాం. లోకానికి పంపించడంలో మొదటిది వెలుగుగాను, రెండవది ఉప్పై ఉండుటకు పంపించినట్లుగా చూసాం. లేదా మూడవదిగా మీరు అన్యజనుల వలె ఉండకుడి, మీరు వారి వలె ఉండకుడి, వారు వేషధారులైనటువంటి వారు అని చెప్పినటువంటి మాటను అనుసరించి చూసాం. ఇప్పుడు ఇక్కడ 4వదిగా గమనిస్తే లోకంలో మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మలను పంపితిని. ఇక్కడ 5వదిగా గత వారం చూసాం, మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులనుగా చేయుడి. ఇక్కడ 6వదిగా గమనిస్తే ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీరు లోక సంబంధులు కారు. లోకంలోనే ఉన్నారు కానీ మీరు లోక సంబంధులు కారు. ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడాను లోక సంబంధులు కారు అని ఇక్కడ ప్రభు చెప్పిన తర్వాత 14వ అధ్యాయం 30వ వచనంలో చెప్పబడినటువంటి మాట, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు ఏ సంబంధము లేదు అని చెప్పినట్లుగా చూస్తాం. ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడాను లోక సంబంధిగా ఉండకుండా ఉండాలనేదే ఇక్కడ ప్రభు చెప్పిన మాటగా చూస్తాం. మీరు గమనిస్తే చెరువులో ఉన్నటువంటి తామరాకు ఉండడానికి చెరువులోనే ఉంటుంది, కానీ దాని మీద పిల్లర నీటి బొట్టు కూడాను నిలవదు. దాని మీద ఏమాత్రం కూడా నీటి బొట్టు కూడాను నిలవదు, ఉండడానికి నీటిలోనే ఉంటుంది. అయితే దాని మీద ఏ విధమైనటువంటి నీటి బొట్టు కూడాను ఉండదు. అట్లాగే లోకంలో ఉన్నటువంటి నీవు లోక సంబంధిగా ఏమాత్రం కూడాను ఉండకూడదు. పరమగీతము 2వ అధ్యాయం 2వ వచనంలో తన సంఘాన్ని గురించి ప్రియుడు చెప్పినటువంటి మాట, బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం వలె నా ప్రియురాలు కనబడుచున్నది అని ప్రియుడు సెలవిచ్చినట్లుగా చూస్తాం. కనుక ప్రియుడు ఇక్కడ ప్రభు చెప్పిన మాట, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఈ లోకాధికారి ఎవరు? ఈ లోకము తన అధికారంలో చలాయించడానికి అతడు చేసినటువంటి పని ఏమిటి? ఆ లోకాధికారి యొక్క స్వభావం ఏమిటి? లోకము ఎడల అతడు చేసేటువంటి కార్యాలేమిటి
లూకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక్క నిమిషంలోనే ఈ లోకరాజ్యాల మహిమంతా చూపించాడు యేసు ప్రభు వారికి. అంటే ప్రభుకే ఒక్క నిమిషంలో ఈ లోక మహిమంతా చూపాడు. అంటే మనకు ఎలాంటి మహిమలు చూపుతాడో, మనల్ని ఎలాగ తన స్వాధీనం ఉంచుకుంటాడో ఆ ఒక్క మాట అర్థం చేసుకుంటే మన ఎడల ఎట్లా చేస్తాడో మనం అవగాహన చేసుకోవచ్చు, ఆలోచన చేయగలిగితే. కనుక ఇక్కడ వానితో నాకు సంబంధం లేదు. ఈ లోకాధికారికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి పేరు ఏమిటంటే మొదటిదిగా చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం గమనించండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలనే నెరవేర్చగోరుదురు. ఆది నుండి వాడు నరహంతకుడునయుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునయున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాదిని గురించి, ఈ లోక అధికారిని గురించి ఇక్కడ చెబుతున్నటువంటి మాట, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఇక్కడ అధికారం పొందడానికి, అతడు ఈ లోకం మీద అధికారం పొందడానికి, అధికారిగా చేయబడడానికి పిల్లలు అతడు చేసినటువంటి పని ఏమిటంటే, చూడండి ఇక్కడ దేవుని వాక్యం గమనిస్తే ఆదికాండం 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉన్న మాటలను చూస్తాం. ఏదేను తోటలోనికి ప్రవేశించినటువంటి సాతానుడు అవ్వతో మాట్లాడినటువంటి మొదటి మాట ఏం చెప్పండి? అవ్వతో మాట్లాడిన మొదటి మాట ఏంటి? ఆ మాట ఏ మాటతో ఆరంభించాడు? ఇది నిజమా అంటే అర్థం ఏంటంటే, మనుషుడు తన స్వాధీనపరుచుకోవడానికి మనుషుల్లో అనుమానం పుట్టించినటువంటి సందర్భాన్ని చూస్తాం. ఇది నిజమా అంటే అర్థం ఏంటంటే, అది నిజము కాదు అంటే ఏది నిజం? ఇది నిజమా అని ఆరంభించాడు. ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ మీరు తినవచ్చునా, ఏదైనా తినకూడదని చెప్పాడా అని ఆరంభించాడు. ఇలా మనుషుల్లో మొట్టమొదటిగా ఆరంభమైనది ఏమిటంటే అనుమానము ఆరంభమైనట్లుగా చూస్తాం. ఈ అనుమానము ద్వారానే దేవుని నమ్మామని చెప్పుకున్నటువంటి ప్రజలు కూడాను 2 తలంపులు కలిగి ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. మీరు ఏలియా కాలానికి వస్తే, ఏలియా ఇజ్రాయెల్ ప్రజలందరినీ కర్మేల్ పర్వతం మీదకు ఆహ్వానించినట్లుగా చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో కర్మేలు పర్వతం మీదకు ఇజ్రాయెల్ ప్రజలందరిని ఆహ్వానించినటువంటి ఏలియా ఒక మాట చెప్పాడు, మీరెన్నాళ్ళు మట్టుకు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే యెహోవాను సేవించుడి, బయలు దేవత అయితే బయలును సేవించుడి. అంటే 2 తలంపులు రావడానికి కారణం ఏమిటి అంటే, ఈయన దేవుడా కాదా? ఇది అనుమానముతో ఆరంభమైనట్లుగా చూస్తాం. ఇక్కడ చెప్పండి మాట, ఇది నిజమా అని ఆరంభించగా ఇక్కడ అవ్వతో చెప్పినటువంటి మాట, అవ్వ ప్రతిగా ఆయనకి చెప్పిన మాట ఏంటంటే, మేము చావకుండునట్లు ఈ చెట్టు ఫలాలు మేము తినకూడదు అని దేవుడు మాకు ఆజ్ఞాపించాడు అని చెప్పినట్లుగా చూస్తాం. కనుక మీరు మొట్టమొదటిగా మనుషుల్లో ఉన్నటువంటి కొన్ని విషయాల్లో మనుషులు ఉన్నటువంటి అనుమానమే మనుషులను దేవునికి దూరంగా చేయడం కానీ, లేక వారి కుటుంబాల్లో నాశనము కలగజేయడానికి కానీ, లేక ఇంకొకటి ఏదైనా సరే అపాయకరమైనటువంటి స్థితిలోనికి మనుషుడు నడిపించడానికి మూలం ఏమిటంటే, మనుషులు ఉన్నటువంటి అనుమానమే మూలంగా చూస్తాం. ఇప్పుడు అవ్వ మొట్టమొదటిగా అనుమాన పడినటువంటి సందర్భమే సాతానుడు తను మాట్లాడేటువంటి మాటల్లో అవ్వను తన వశపరుచుకున్నట్లుగా చూస్తాం. ఆమె ఏం చెప్పిందంటే, మేము చావకుండానట్లు ఈ పండును దేవుడు మమ్మల్ని తినొద్దన్నాడు అన్న తర్వాత
మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి అబద్ధం. దేవుడేమో ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో నిశ్చయముగా మీరు చచ్చెదరు అని ఆజ్ఞాపించగా, లేదా దేవుని ఆజ్ఞను ఈ సాతానుడు ఏం చెప్పాడంటే మీరు చావనే చావరు. దేవుడేమో చస్తాడు అని చెబితే మీరు చావనే చావరు అంటే అబద్ధము ఆరంభించినట్లుగా చూస్తాం. లేదా ఈ అబద్ధానికి వెనక నమ్మేటట్లుగా చెప్పినటువంటి రెండో మాట ఏంటంటే మీరు ఆ పండు తిను దినమున మీరు దేవతలైపోతారని దేవునికి ముందుగానే తెలుసు అని చెప్పాడు. అనుమానం ఆరంభమైన తరువాత దేవుని మాటను, సత్యమైనటువంటి మాటను అబద్ధంగా ప్రకటించినట్లుగా చూస్తాం. అది ఇక్కడ యేసుప్రభువు అంటే వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అంటే అబద్ధానికి తండ్రి, అపవాదే అబద్ధానికి తండ్రిగా చూస్తాం. కనుక ఇక్కడ చావనే చావరు అనే అబద్ధాన్ని నమ్మేటట్లుగా తర్వాత చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు ఆ పండు తినుదినమున దేవతలైపోతారని దేవునికి ముందుగానే తెలుసు అని చెప్పినట్లుగా చూస్తాం. ఇక్కడ ఈ మాట చెప్పక ముందు అవ్వ ఆ పండును చూసినప్పుడల్లా ఆదాము చెప్పినటువంటి మాటనే అవ్వ అనుసరించింది. అంతకుముందు అవ్వ చాలాసార్లు ఆ పండు చూసింది. అవ్వను సృష్టించగానే ఆదాము దగ్గరకు తీసుకొచ్చి ఆదాముకు అప్పగించాడు. అప్పగించినటువంటి అవ్వను తీసుకెళ్ళి ఆదాము అవ్వతో చెప్పాడు, నువ్వు ఏ పండు అయినా తిని కానీ ఈ పండును మాత్రం నువ్వు తినకూడదు, అది తినుదినమున మీరు చస్తారని దేవుడు ఆజ్ఞాపించాడు అని చెప్పాడు. సాతాను అవ్వతో మాట్లాడక ముందు ఆ పండు అనేక పర్యాయాలు చూసినప్పటికీ కూడాను లేదా అవ్వలో ఎలాంటి ఆశ కానీ కోరిక కానీ కలగలేదు. అయితే ఇక్కడ సాతాను మీరు చావనే చావరు, 2 ఆ పండు తినుదినమున మీరు దేవతలైపోతారని దేవునికి ముందుగానే తెలుసు అనేటప్పటికీ అవ్వ దృష్టిలో లోపం ఆరంభమైనట్లుగా చూస్తాం. ఆ తర్వాత రాయబడిన మాట అవ్వ పండును చూసేటప్పటికి కన్నులకు అందంగాను ఆహారానికి మంచిదిగాను వివేకమిచ్చుటకు రమ్యమైనదిగా ఉండుట చూచి అని రాయబడిన మాట చూస్తాం. కనుక నేను ఇక్కడ లోకంలో ఉన్నప్పటికీ కూడాను వానితో నాకు సంబంధం లేదు. ఇక్కడ యేసుప్రభువు చెప్పిన మాట వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని రాయబడిన మాట చూస్తాం. అంటే లోకమంతా కూడాను లేదా ఎక్కడ ఉన్నది అంటే అబద్ధము యందే ఉన్నది అనేది వాక్య సత్యం. దేవుణ్ణి తెలుసుకోవడంలో కానీ దేవుణ్ణి వెంబడించడంలో కానీ దేవుని ఆజ్ఞను అనుసరించి జీవించడంలో కానీ లోకమంతా కూడాను అబద్ధాన్ని అనుసరిస్తున్నది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎట్లా చెప్పగలము? దేవుడు సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి 4 ఆజ్ఞలను చూస్తాం. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అంటూ నువ్వు ఎవరిని ఆరాధించాలో ఎవరికి పూజించాలో ఆ తర్వాత చెప్పాడు. ఆకాశం అందైనా భూమి ఎందైనా భూమి క్రింద ఉండు నీళ్ల ఎందైనా ఏ రూపాన్ని కూడా నువ్వు చేసుకొనకూడదు అని ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. లేదా క్రైస్తవ జీవితంలో క్రైస్తవులము అని చెప్పుకుంటూ కూడాను ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞను మీరినటువంటి ప్రజలనే లోకంలో ఎక్కువగా చూస్తాం. అంటే ఏదో ఒక విగ్రహాన్ని పెట్టుకొని దేవుణ్ణి వెంబడించేటువంటి ప్రజలను చూస్తాం. అది అబద్ధము అనేది మనుషులకి ఏమాత్రం కూడా తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే దాని వెనక మీరు దేవతలైపోతారు అనే ఒక ఆశను పుట్టించినటువంటి అనుభవాన్ని చూస్తాం. కనుక మీరు ఇక్కడ మొదటిగా ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు సంబంధము ఏమీ కూడాను లేదు. వాడెవడు అని అంటే అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. అబద్ధము వానితోనే ఆరంభమైనది, అబద్ధానికి తండ్రి వాడే. కనుక వానితో నాకు సంబంధం లేదు. లోకంలో ఉన్నాము, లోకంలో ఉన్నటువంటి మనము ఈ లోకాధికారి ప్రజలను ఎట్లా పరిపాలిస్తున్నాడు అని అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో పెర్గేము సంఘముతో దేవుడు మాట్లాడుతూ
సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును అని చెప్పినట్లుగా చూస్తాం. అంటే సాతానుడు ఈ లోకానికి అధికారి అయి ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాల్లో ఈ లోకమంతా దుష్టుని యందు పడి ఉన్నదని ఎరుగుదుము. లూకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ లోకమంతా నాకు అప్పగించబడి ఉన్నది అని చెప్పినట్లుగా చూస్తాం. ఇప్పుడు మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని శాస్త్రులు పరిచయులతో ఎందుకు ప్రభు చెప్పాడు అంటే, వారు దేవుని మాట కంటే అపవాది యొక్క ఆశలను దురాశలనే వారు నెరవేరుస్తూ అనుసరిస్తూ జీవించినటువంటి జీవితమే శాస్త్రులు పరిచయులు సద్దూకైల యొక్క జీవితం. అందుకే అన్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. వాడు మొదటి నుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి నీవు ఈ లోకములో ఉన్నటువంటి ఈ అధికారి చెప్పేటువంటి మాటను అనుసరించి నువ్వు ఏది కూడాను చేయకూడదు, ఆ రీతిగా జీవించకూడదు. రెండవదిగా చూస్తాను చూడండి, నిర్గమకాండం 23వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయం 7వ వచనం. అబద్ధమునకు దూరముగా ఉండుము, నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషిగా ఎంచను. ఇప్పుడు రెండవదిగా చెప్పిన మాట, అబద్ధమునకు దూరముగా ఉండుము. అబద్ధానికి దగ్గరైతే నీ జీవితం అగ్నిగుండమే. అబద్ధానికి ఎందుకు దూరంగా ఉండమని ఇక్కడ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నాడు అంటే, నువ్వు అబద్ధాన్ని సమీపిస్తే నీ స్థానం ఎక్కడ ఉంటుందంటే అగ్నిగుండమే. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో అబద్ధికులు అగ్ని గంధకములు మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము అని చెప్పబడింది. కనుక ఇక్కడ రెండవదిగా చెప్పని మాట, అబద్ధమునకు దూరముగా ఉండుము. అయితే లోకము ఎక్కడ ఉన్నది అని అంటే అబద్ధానికి దగ్గరగా ఉన్నట్లుగా చూస్తాం. దేవుని వాక్య భాగంలో ఇర్మీయా గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రజలందరికీ ప్రకటించిన మాట ఇర్మీయా ద్వారా, ఇదిగో మరణమును జీవమును మీ ఎదుట పెట్టుచున్నాను, మీకు ఏది కావాలో కోరుకొనుడి. ఈ పట్టణంలో నిలిచిన వాడు హతము చేయబడతాడు, ఈ పట్టణమును నమ్ముకొనకుండా నేను చూపిన మార్గంలో వెళ్ళేవాడు జీవించి ఉంటాడు అని రెండు మార్గాలు ప్రజల ఎదుట పెట్టినట్లుగా చూస్తాం. జీవ మార్గము, మరణ మార్గము. ఈ జీవ మార్గం ఏమిటంటే లోకాన్ని అనుసరించేది, ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుసరించేది జీవ మార్గం. ఈ లోకాన్ని అనుసరించేది మరణ మార్గం. పిలాతు సత్యమును అసత్యమును ప్రజల ఎదుట పెట్టి మీకేది కావాలో కోరుకొనుడి, నేను యేసును విడుదల చేయడమా బరబ్బాని విడుదల చేయడమా, అది ఏమి కావాలో కోరుకొనుడి అని చెప్పేటప్పటికి ప్రజలు ఏం కోరాడంటే బరబ్బానే మాకు విడుదల చేయము. అయితే యేసుని ఏం చేయాలన్నాడంటే వానిని సిలువ వేయమని ప్రజలందరూ ఏకబిగున కేకలు వేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. వారి కేకలే గెలిచెను అని రాయబడి ఉంది. కనుక ఇక్కడ వారు అబద్ధమునే ఆధారం చేసుకున్నటువంటి ప్రజలను చూస్తాం. సత్యం ఉన్నటువంటి వాక్యాన్ని దూరపరుస్తూ అబద్ధాన్నే ప్రజలు ఆశ్రయిస్తున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే జీవ మార్గము మరణ మార్గము మీ ఎదుట పెట్టుచున్నాను, మీకు ఏది కావాలో మీరు కోరుకొనుడి. అంటే ప్రజలు అబద్ధమును ఆశ్రయించి అబద్ధాన్ని తనకు ఆశ్రయంగా చేసుకున్నటువంటి వారి జీవితం ఎట్లా ఉంటుందో ఇర్మీయాతో ప్రజలకు తెలియపరిచాడు. చూడండి, ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 20 ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం చదువుతాం, గమనించండి. నీకు స్నేహితులుగా చేసుకునేటువంటి వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చేయదువు?
ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నీకు పట్టును కదా, ఇవి నాకేలా సంభవించినని నీవు మనసులో అనుకోని ఎడల నీవు చేసినటువంటి విస్తారమైన దోషములను బట్టి నీ బట్ట చెంగులు తొలగిపోయెను, నీ మెడుములు సిగ్గునందును. కూష్ దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరతపులి తన మచ్చలను మార్పుకొనగలదా? కీడు చేయుటకు అలవాటు పడిన మీరు మేలు చేయ వల్లపడును. కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టెదను. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరిచితివి గనుక ఇది నీ వంతు నా చేత నీకు కొలబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గర్భవేదన స్త్రీ ఎలాంటి వేదన పడుతుందో, అబద్ధమును ఆశ్రయముగా చేసుకున్నటువంటి వారి యొక్క జీవితం కూడా యుగయుగాలు అదే అనుభవంలో నిలిచి ఉన్నట్లుగా చూస్తాం. ఇది నువ్వు అబద్ధమును ఆశ్రయించితివి గనుక ఇది నా నిమిత్తమై నీకు కొలవబడినటువంటి భాగము. కనుక ప్రియరా ఇక్కడ రాయమన్నమాట, అబద్ధమునకు దూరముగా ఉండుము. ఇశ్రాయేలు ప్రజలు మోషే కాలంలో దేవుని మీద సణిగిన కారణం చేత సర్పాలను పంపించగా ఆ సర్పాలు కరిసిన వారు చనిపోతూ ఉన్నట్లుగా వ్రాయబడి ఉంది. ప్రజలందరూ వచ్చి మోషే దగ్గర మొరపెట్టుకొనగా దేవుడు ప్రజల పక్షంగా మోషే దేవునికి ప్రార్థన చేసిన కారణం చేత ఇత్తడి సర్పం ఒకటి చేయించి దాన్ని పైకి లేపుము, దాన్ని చూసినటువంటి ప్రతి వాడు బ్రతుకును అని దేవుడు సెలవిచ్చాడు. ఇక్కడ మోషే కాలంలో ఆరంభమైనటువంటి ఆ ఇత్తడి సర్పము ఎప్పటి వరకు ప్రజలు పూజిస్తూ వచ్చారంటే హిజ్కియా రాజుగా చేయబడినటువంటి కాలము వరకు ఇజ్రాయేల్ ప్రజలు ఆ సర్పాన్ని పూజించినట్లుగా చూస్తాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పలగొట్టి మోషే చేయించిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములు చేసెను. దానికి ఇశ్రాయేలు నెహుష్టాను అను పేరు పెట్టి దానికి ధూపం వేయుచు ఉండిరి. ఇక్కడ మోషే ఎత్తినటువంటి ఇత్తడి సర్పాన్ని హిజ్కియా రాజుగా చేయబడే వరకు ఇక్కడ వారు పూజిస్తూనే వచ్చినట్లుగా చూస్తాం. అందుకే ఏమన్నాడంటే, నీవు అబద్ధమును నమ్ముకొంటివి గనుక ఇది నా నిమిత్తమై నీకు కొలవబడినటువంటి భాగం. ఈ భాగం ఏమిటంటే, స్త్రీ ప్రసవించేటప్పుడు ఎలాంటి వేదన అయితే పడుతుందో అలాంటి వేదననే నీవు కూడాను పడతావు, ఎప్పుడు అబద్ధమునకు దగ్గరగా వెళితే. అందుకేమంటే అబద్ధమునకు దూరముగా ఉండుము అంటే సాతానుకి నువ్వు దూరంగా ఉండాలి. సాతాను చెప్పేటువంటి ఆలోచనలకు నువ్వు దూరంగా ఉండాలి. దగ్గరయ్యి నష్టపోయినటువంటి దావీదు తాను రాసినటువంటి మొదటి కీర్తన 1వ వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని రాశాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో సాతాను ఇంతకు ముందే ఇస్కరియోతు యూదాలో ఆలోచన పుట్టించి ఉండెను, ప్రభువును అప్పగించు నిమిత్తమై పుట్టించి ఉన్నట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నీవు అబద్ధమునకు దూరముగా ఉండుము అంటే అర్థం ఏంటంటే, దుష్ట తలంపులు, దుష్ట యొక్క ఆలోచన ఇవి నీలో కలిగినప్పుడు వాటిని వెంటనే నీ నుండి దూరపరుచుకోవాలి. ఆ దూరపరుచుకోక దగ్గరయ్యి నష్టపోయినటువంటి దావీదు అతడు రాసినట్టు మొదటి కీర్తనలో చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవవద్దు అని ఆజ్ఞాపించినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ రెండవది, లోకములో ఉన్నటువంటి నీవు అబద్ధమునకు దూరముగా ఉండాలి. అబద్ధం అంటే సాతాను పుట్టించేటువంటి ఆ సాతాను చెప్పేటువంటి మాటలకు నీవు దూరముగా ఉండాలి. మూడవదిగా చూస్తాను చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 10:18. అంతరంగమున పగనుంచుకొని వాడు
అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. ఇక్కడ మూడవదిగా గమనిస్తే అంతరంగమున పగనుంచుకునివాడు అబద్ధికుడు. ఆదికాండం 27 అధ్యాయంలో దేవుని చిత్తాన్ని అనుసరించి ఏశావు యొక్క జ్యేష్ఠత్వం యాకోబుకు ఇయ్యబడినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆ ఆశీర్వాదము పొందినటువంటి యాకోబును ఏశావు పగబట్టినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇస్సాకు దగ్గరకు వచ్చి, తండ్రి నన్ను ఆశీర్వదించుము అని ఇస్సాకును అడిగిన తర్వాత, దీనికి ముందు ఎవరో వచ్చిందని అంటే, నీ కుమారుడు యాకోబు వచ్చాడు, అతడి 2 సార్లు నన్ను మోసపుచ్చాడు, కనుక నేను అతనిని చంపివేస్తాను అని ఏశావు ఇస్సాకు ముందు పలికినట్లుగా చూస్తాం. ఇక్కడ అంతరంగమున పగనుంచుకొని వాడు అబద్ధికుడు. ప్రేమ దోషములను కప్పితే పగ ఏం చేస్తుందంటే ప్రతీకారం కోరుతున్నట్లుగా చూస్తాం. ఇలా దేవుని సంబంధులైనటువంటి వారు ప్రేమయందు ప్రతిష్ఠించబడవలసి ఉంటుండగా అంతరంగంలో ఉన్నటువంటి ఆ పగ లేదా మనుషులను ఎట్లా ప్రేరేపిస్తుందని అంటే దేవునికి విరోధంగా, దేవుని కార్యాలకు వ్యతిరేకంగా జీవించేటట్లుగా సిద్ధపరుస్తూ ఉన్నట్లుగా చూస్తాం. కనుక ప్రియరా, అంతరంగమున పగనుంచుకొని వాడు అబద్ధికుడు. ఆదికాండం 34 అధ్యాయంలో షిమ్యోను, లేవీయులు దీనాను బట్టి లేదా ఆ ప్రాంతం అంతటిని యాకోబుకు విరోధంగా జీవించినట్లు చేసినట్లుగా చూస్తాం. వారు కపటముగా ప్రత్యుత్తరం ఇచ్చిరి అని రాయబడి ఉన్నది. దీనాను ఆ దేశపు రాజు కుమారుడు ప్రేమించిన కారణం చేత, మీ అమ్మాయిని మాకిస్తే మేము పెళ్లి చేసుకుంటాము అని చెప్పిన తర్వాత ఇలా వారు చెప్పిన మాట, సున్నతి లేకుండా మేము మా పిల్లలను ఎవరికి ఇయ్యము, సున్నతి చేసుకుంటే మేము ఆ పిల్లల్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేటప్పటికి ఇలా ఆ ప్రాంత మగవారందరూ కూడాను ఆ రాజు మాట విని ఒక్క దినమందే సున్నతి పొందినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇలా ఆ రాత్రి వారు బాధపడుచుంటుండగా షిమ్యోను, లేవీయులు లేచి ఇలా ఆ ఊరి మీద పడి మగవారి పురుషులందరినీ సంహరించినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆదికాండం 49 అధ్యాయంలో యాకోబు దీవిస్తూ లేవి షిమ్యోనుల గురించి చెప్పినటువంటి మాట, నా సంగమా నీ వారితో ఏకీభవించొద్దు, వారు భయంకరమైనటువంటి కార్యములను చేసినటువంటి వారు అని దీవించేటప్పుడు యాకోబు చెప్పినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ మూడవదిగా చెప్పబడినటువంటి మాట, అంతరంగములో పగనుంచుకునివాడు అబద్ధికుడు అని రాయబడి ఉన్నది. చూడండి, కీర్తనల గ్రంథం ఆదికాండం 37 అధ్యాయంలో యోసేపుని గురించి వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, యోసేపు తన అన్నలు చెడుతనమును యాకోబు దగ్గరకు తెచ్చుచుండువాడు అని రాయబడదు. మిగిలినటువంటి 11 మంది ఏ తప్పు చేసినా సరే ఆ తప్పును తీసుకొచ్చి యాకోబుకు తెలియపరిచేవాడు యోసేపు. వీళ్ళ ఇట్లా చెబుతున్నాడని చెప్పి యోసేపు మీద పగబట్టిరి అనే మాట 3 సార్లు రాయబడి ఉన్నది. ఆ యోసేపు మీద పట్టినటువంటి ఆ పగ వీళ్ళ ఎక్కడి వరకు వెళ్ళిందంటే అతనిని చంపేసేంత స్థాయికి వెళ్ళినట్లుగా రాయబడి ఉన్నది. అయితే రూబేను వారి చేతిలో పడకుండా యోసేపును మరణం నుండి తప్పించాడు. మనం అతన్ని చంపవద్దు, ఇగో ఈ పక్కన ఏదన్నా గుంట ఉంది కదా, ఈ గుంటలో పడేసేద్దామని చెప్పి పడేసినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ మూడవదిగా గమనిస్తే అంతరంగమున పగనుంచుకునివాడు అబద్ధికుడు. మొదటిది, నువ్వు లోక సంబంధివి కావు. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. యేసుప్రభు చెప్పిన మాట, మీరు లోక సంబంధులు కారు, లోకంలోనికి మిమ్మల్ని పంపాను, అయితే మీరు లోక సంబంధులు కారు. ఈ లోక సంబంధులు ఏం చేస్తారంటే, మొదటిగా ఇక్కడ అపవాదిని అనుసరించేటువంటి వారు లోక సంబంధులు. వాడు ఆది నుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. లేక రెండోదిగా చెప్పనమాట, అబద్ధమునకు దూరముగా ఉండుము. అబద్ధమునకు దగ్గరగా వెళితే ఇక్కడ స్త్రీ వంటి ప్రసవ వేదన వంటి వేదన మనుషుడు అబద్ధాన్ని అనుసరించి జీవిస్తే అలాంటి వేదననే మనుషుడు అనుభవించాలి. ఇక్కడ మూడవదిగా చెప్పబడినటువంటి మాట, అంతరంగమందు నువ్వు ఎలాంటి పగను కూడాను ఉంచుకొనకూడదు. ఎందుకంటే
పగ, ప్రతీకారం ఇవన్నీ కూడాను ఈ లోకాధికారి నుండి వచ్చేవే. ఏదైనా మనకు అననుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, లేక ఎవరి మీదైనా సరే మనకు కోపం వచ్చినప్పుడు, లేదా మనుషులు దేవుని సంబంధిగా ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు లేదా చేయవలసినటువంటి పని ఏమిటంటే, పౌలు తీతుకు రాస్తూ చెప్పాడు, తిమోతికి రాస్తూ అన్నాడు, అలెగ్జాంద్రు అనేవాడు నాకు చాలా కీడు చేశాడు, అయితే దేవుడే వాడికి ప్రతిఫలం ఇస్తాడు, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండమని తిమోతిని హెచ్చరించినట్లుగా చూస్తాం. తనకు చేసినటువంటి కీడే, పౌలుకు అలెగ్జాంద్రు అనేవాడు చాలా కీడు చేశాడు. ఆ కీడు చేసినప్పటికీ కూడాను లేదా పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రికలో చెప్పాడు, అలెగ్జాంద్రు అనేవాడు నాకు చాలా కీడు చేశాడు, దేవుడే అతనికి ప్రతిఫలం ఇస్తాడు, అయితే నువ్వు మాత్రం అతని విషయంలో జాగ్రత్తగా ఉండవు. వాడు కీడు చేయొచ్చుగాక, అయితే కీడు చేసినటువంటి ఆ కీడును బట్టి ఆ మనుషుల్ని ఎవరికి అప్పగించాలంటే దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగిస్తే దేవుడే ఆ మనుషునికి తగినటువంటి ప్రతిఫలం దేవుడే అనుగ్రహిస్తాడు. అయితే నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటంటే, నీ సహోదరుడు కావచ్చు, లేక నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా సరే ఏదైనా చేసినప్పుడు వారిని బట్టి నీ అంతరంగమందు ఏ విధమైనటువంటి ప్రతీకార వాంఛ నీ హృదయంలో ఏమాత్రం కూడా ఉండకూడదు. అయితే లోకంలో జరిగేది ఏమిటి అని అంటే, వీరా 90% ఈ ప్రతీకార వాంఛనే మనుషులు కలిగి ఉన్నట్లుగా చూస్తాం. మనుషుని మాట ఏదైనా కాదన్నా, మనుషుడు చెప్పింది ఏదైనా చెయ్యకపోయినా, లేక తన విషయంలో ఏదైనా మాట్లాడినా సరే వీరా మనుషులు ఏదో పగబట్టినటువంటి మనసునే మనుషులు కలిగి ఉన్నట్లుగా చూస్తాం. అయితే ఈ పగ అనేది, అంతరంగంలో ఉన్నటువంటి అబద్ధం అనేది ఎంత నష్టం కలుగజేస్తుందో అది గ్రహించినప్పుడు లేదా దాని విషయమై మెలకు కలిగి ఉండాలి. నువ్వు లోక సంబంధివి కావు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. 4వదిగా చూస్తాను చూడండి, నిర్గమకాండం 23వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయం 1వ వచనం. లేని వార్తను పుట్టించకూడదు. ఇక్కడ చెప్పబడినటువంటి మాట 4వది ఏంటంటే, లేని వార్తను పుట్టించకూడదు. కొందరు మనుషులు వారి స్వార్థాల కొరకు, ఎదుట మంచివాడు అనిపించుకోవడం కొరకు లేనటువంటి వార్తలు పుట్టించే ప్రజలు వీర కోకొలలుగా ఉన్నారు. ఈ లేని వార్తను పుట్టించట్లో ఉన్నటువంటి మర్మం ఏంటంటే, తన యొక్క స్వార్థము, తను ఎదటవారి ఎడల మంచివారుగా కనబరుచుకోవడానికి తాను ఏం చేస్తున్నాడో కూడా తనకు తెలియనటువంటి ప్రజలను చూస్తాం. అంటే లేని వార్త పుట్టించడం అంటే, మీరు గమనిస్తే వీర ఆశ కొలది కులాలనే మార్చేసేటువంటి ప్రజలను చూస్తాం. అంటే కులాలను సైతం మార్చివేసి, నేను ఫలానా వాడిని అయితే ఫలానా అని చెప్పుకొని వీర అధికారుల దగ్గర కేసులు పెట్టేటువంటి వారిని చూస్తాం. అంటే లేని వార్త పుట్టించడం అంటే అసలు ఆ వార్త ఏమో కూడా ఉండదు, అది ఉన్నట్టుగా పుట్టించడమే లేని వార్తను పుట్టించడం. ఈ లేని వార్తను పుట్టించిన వాళ్ళు ఎవరు చెప్పండి? దైవ గ్రంథంలో లేని వార్తను పుట్టించిన వాళ్ళు ఎవరున్నా చెప్పండి? లేని వార్తను పుట్టించినటువంటి వారు యెజబెలు. ఆహాబు వెళ్ళి నాబోతుని అడిగాడు, నీ ద్రాక్ష తోట నా నగరం ఆనుకొని ఉన్నది కాబట్టి నీ ద్రాక్ష తోట నాకు ఇస్తే నేను దానికి ప్రతిగా మంచిది నీకు ఇస్తాను అని అన్నప్పుడు నాబోతు ఏమన్నాడంటే, నా పిత్రార్జితము నీకు ఇయ్యడానికి వల్ల పడదు అని చెప్పేటప్పటికి వీళ్ళరా మూతి ముడుచుకొని వెళ్ళి లోపల పడుకొని ఉన్నాడు. యెజబెలు గారు వచ్చారు. యెజబెలు గారు వచ్చి రాజును వాకప్ చేశారు. ఎక్కడున్నాడంటే పలానా గదిలో ఉన్నాడు. ఏమిటని వెళ్ళి అడిగినప్పుడు విషయాన్ని చెప్పాడు, ఇట్లా జరిగిందని. ఆమె ఇచ్చినటువంటి సలహా ఏమిటంటే, నువ్వు ఇశ్రాయేల్ ప్రజల మీద రాజుగా ఉన్న సంగతే నువ్వు మర్చిపోతున్నావు, నువ్వు లేచి సంతోషంగా ఉండు, అది ఆ తోట నీ వశమవుతుంది అని చెప్పి వెళ్ళి అధికారులతో ఒక తాకీదు రాయించింది. ఏం రాయించింది? మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో పెద్దలకు లేఖలు పంపించింది. ఏం పంపించిందంటే, సమాజం అంతటిని సమకూర్చి నాబోతును ప్రజలందరి ఎదుట నిలవబెట్టి, నాబోతు రాజును దేవుని దూషించాడని రాళ్లతో కొట్టి వాడిని చంపుడి అని యెజబెలు లేఖ రాసి పంపించినట్లుగా చూస్తాం. ఆ ప్రాంత అధికారులు ఏం చేశారంటే, యెజబెలు చెప్పినట్లుగా వారు జరిగించినట్లుగా చూస్తాం.
చూడండి, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం. ఎట్లనగా వారు ఉపవాస దినం చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టిరి. అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించనని జనుల పక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా, వారు పట్టణం బయటకు అతను తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. లేని వార్తను పుట్టించకూడదు. లేని వార్తను పుట్టించడం అంటే, నేను ముందే చెప్పాను మీకు, మనుషుల్లో ఘనత పొందడానికి లేనిపోని మాటలన్నీ ప్రజల మీద చెప్పే వాళ్ళని చూస్తాం. విశ్వాసులే, దేవుని నమ్మినటువంటి వారే. అయితే లేని దానిని కూడా పుట్టించి చెప్పేవాళ్ళు ఉన్నట్లుగా చూస్తాం. ఇలా పుట్టించడం ద్వారా ఒక కొద్ది రోజులు లేక కొద్ది సమయం ఆ ఎదుటి వాడి మీద చెడు ఉంటుంది. అయితే నిజము ఎప్పటికైనా సరే బయటపడుతుంది. నిజము నిప్పు లాంటిది అని చెప్పబడింది. అది ఎప్పటికైనా బయటపడుద్ది. ఆ బయటపడినప్పుడు దానికి వ్యతిరేకంగా పుట్టించినటువంటి మనుషుడు అపకీర్తి పొందుతాడు, జనుల ఎదుట అపహాస్యకుడు అవుతాడన్నట్లుగా చూస్తాం. అందుకే సామెతల గ్రంథంలో రాయబడిన పాపము మనుషులకు అవమానమును తెచ్చును అని రాయబడింది. నువ్వు చేసినటువంటి పని, నువ్వు పలికినటువంటి మాట ఏదైనా సరే అది నిజమని తేలినప్పుడు లేదా నువ్వు ప్రజలందరి ఎదుట సిగ్గుపడవలసి వస్తుంది. అందుకే ఏమనంటే లేని వార్తను పుట్టించకూడదు. ఇక్కడ 4వదిగా చెప్పనమాట, లేని వార్తను పుట్టించకూడదు. గలతీ పత్రిక 6:7 వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు, మనుషుడు ఏ పంట విత్తునో ఆ పంటనే కోయును అని రాయబడినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ రాయబడిన మాట, ఏ పంట విత్తునో ఆ పంటనే కోయును. యెజబెలు యొక్క మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే, యెహూ ఇశ్రాయేల్ ప్రజల మీద రాజుగా చేయబడిన తర్వాత యెజబెలు చనిపోయినటువంటి విధానం ఏమిటంటే, యెహూ ఇంటికి వచ్చిన తర్వాత ఆ పై నుండి మేడ మీద నుండి యెహూతో మాట్లాడుతూ యెజబెలు అంది పగవాడా అని సంబోధించినప్పుడు యెహూ చెప్పాడు, నా పక్షమున పైన ఉన్నవాడు ఎవడు అనేటప్పటికి సైనికులు కొంతమంది తొంగి చూశారు. దాన్ని అక్కడి నుండి పడవేయమని చెప్పేటప్పటికి ఇలా యెజబెలును పైనుండి కింద పడేసేటప్పటికి అది కింద పడి చనిపోయినట్లుగా వ్రాయబడి ఉన్నది. యెహూ లోపలికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత అది రాజకుమారి కనుక మీరు వెళ్ళి దాన్ని భూస్థాపన చేయండి అని చెప్పిన తర్వాత ఇలా సైనికులు వచ్చి యెజబెలును వెతకగా అరిచేతులు కాళ్ళు తప్ప ఇలా మరి ఏమీ లేవు అని రాయబడి ఉన్నది. కారణం ఏమిటంటే ఆమె చేసిన దానిని బట్టి దేవుడు ఇచ్చినటువంటి శాపం ఏంటంటే, యెజబెలు దేహాన్ని కుక్కలు తినివేయును అని రాయబడదు. యెహూ భోజనం చేసి సైనికులకు ఆజ్ఞాపించినటువంటి సమయంలోనే పిల్లరా యెజబెలును కుక్కలు తినివేసినట్లుగా వ్రాయబడినట్లుగా చూస్తాం. కనుక ఇక్కడ లేని వార్తను నువ్వు ఏమాత్రం కూడాను పుట్టించకూడదు. అవసరమైనటువంటి నీ జీవితానికి సంబంధించిన వారికే నువ్వు చూసుకోవాలి తప్ప పిల్లరా ఎదటి వారి విషయంలో కలగ చేసుకొని ఎదటి వాడిని కీడుకు గురి చేయడానికి కానీ లేక ఎదటి వాడిని నలుగురిలో అపహాస్యం చేయడానికి కానీ నువ్వేదన్నా మాట పుట్టిస్తే అది బయలుపరచబడినప్పుడు నువ్వు సిగ్గుపడతావు అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం లోకంలో ఉన్నటువంటి నీవు లోక సంబంధివి కావు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. లోక సంబంధి అయినటువంటి వాడు ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నింటిలో పాలు పొందేటువంటి వాడు. అందుకే యేసు ప్రభు వారు మీరు మీ తండ్రి దురాశలనే నెరవేర్చకూడదురు అని పరిచయులను హెచ్చరించినట్లుగా చూస్తాం. శాస్త్రులు పరిచయులను మీరు మీ తండ్రి దురాశలనే నెరవేర్చకూడదురు అని హెచ్చరించినట్లుగా చూస్తాం. వారు ఎవరు అంటే దేవుని పేరుతో లోకంలో ఉన్నప్పటికీ కూడాను వారు లోక సంబంధులైనటువంటి జీవితాలనే కలిగి ఉన్నారు. ఈ లోకాధికారి హృదయవాంఛ అంతటి చొప్పున వాని ఆశలను దురాశలనే వారు నెరవేర్చగోరుతూ ఉన్నట్లుగా చూస్తాం. కనుక మీరు ఇక్కడ 4వదిగా వ్రాయబడిన మాట, లేని వార్తను నీవు పుట్టించకూడదు
చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం చూడండి. 23వ అధ్యాయం 25వ వచనం. కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధలు ప్రకటించు ప్రవక్తల మాటలను నేను వినియున్నాను. అంటే లేని మాటలు చెప్పినటువంటి అనుభవాన్ని ఇక్కడ చూస్తాం. 32వ వచనం గమనించండి. ఇదే అధ్యాయం 23వ అధ్యాయం 32వ వచనం. మాయా స్వప్నములు ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేత మాయా ప్రగల్భము చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు, నేను వారిని పంపలేదు అనే మాటను ఈ వాక్య భాగంలో చూస్తాం. ఇక్కడ అబద్ధములను లేని వార్తను పుట్టించినటువంటి వారు ఇర్మియా కాలంలోనే ఇర్మియా చెప్పినట్లుగానే చనిపోయినటువంటి ప్రవక్తలు ఈ వాక్య భాగంలో ఉన్నట్లుగా చూస్తాం. లేని దానిని పుట్టించినటువంటి వారు. ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను వారిని పంపలేదు, వారు లేని మాటలు చెబుతున్నారు. కలకంటిని అని లేని మాటలు చెప్పేటువంటి వారు. ఏమిటి లేని మాటలు చెప్పడం అంటే, దేవుడు వారితో చెప్పినటువంటి మాటను చెప్పేటువంటి వారు మాత్రమే దేవునికి సంబంధించినటువంటి వారు. దేవుడు చెప్పినటువంటి మాట కాక తమ సొంతగా ప్రకటించేటువంటి వారు అందరూ కూడాను దేవునికి విరోధులుగా చేయబడుతున్నట్లుగా చూస్తాం. ఇక్కడ ఏమంటే, వారు నా సభలో చేరిన వారు కారు. వారు నా సభలో చేరిన వారైతే నేను ఏదైతే చెబుతున్నానో అదే వారికి ప్రకటిస్తారు. అయితే వారు నా సభలో చేరలేదు కనుక నేను చెప్పినటువంటి మాటలు కాక వారు సొంతగా మాయా ప్రగల్భములను పలుకుచు మాయా దర్శనములను చూచుచు వారు నన్ను ప్రకటిస్తున్నారు అని చెప్పినట్లుగా చూస్తాం. కనుక మీరు ఇక్కడ 4వదిగా లేని వార్తను పుట్టించకూడదు. దేవుని సంబంధిగా, దేవుని సాక్షిగా ఈ లోకంలో ఉన్నటువంటి నీవు లోక సంబంధివి కాదు అనే విషయాన్ని నువ్వు గుర్తించినప్పుడు నువ్వు చేయకుండా ఉండవలసినటువంటి కార్యం ఏమిటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు అపవాదిని గురించి చెప్పినటువంటి మాట, అబద్ధము ఎక్కడ ఆరంభమైనది అని అంటే, ఏదేనులో ఆరంభమైనటువంటి అబద్ధం ఇజ్రాయేలు ప్రజలు దేవునిని వెంబడించినటువంటి సమయంలో కూడాను వారు అబద్ధాన్ని అనుసరించి జీవించినట్టు, లేని దానినే వారు పెట్టుకొని పూజించినట్లుగా చూస్తాం. ఆ పూజించే విషయంలో కూడాను ఇర్మియా వెళ్ళి చెప్పిన తర్వాత, నీవు చెప్పినటువంటి యెహోవా మాట మేమేమాత్రం కూడా ఆలకించము, మేము ఆకాశరానికి ధూపం వేయుచు పిండి వంటలు వండుచూ ఉన్నటువంటి సమయంలో మా మగవారు సెలవు లేక పని చేస్తున్నారు, మేము సమృద్ధిగా భోజనం చేస్తున్నాము, కనుక నువ్వు చెప్పినటువంటి మాటలు మేమేమాత్రం కూడా చేయము అని వారు ఇర్మియాకు సెలవిచ్చినట్లుగా చూస్తాం. కనుక ప్రియులారా, ఇక్కడ నన్ను పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు పంపితిని. లోకం ఉన్నటువంటి నీవు లోక సంబంధివి కావు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. లోక సంబంధివి కావంటే ఈ లోకాధికారిని నువ్వు అనుసరించకూడదు. ఇక్కడ 2వదిగా చెప్పిన మాట, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. లోక సంబంధమైనటువంటి అధికారిని నువ్వు అనుసరించకూడదు. 2, అబద్ధమునకు నువ్వు దూరముగా ఉండుము. అబద్ధానికి దగ్గరకు వెళితే నీకై నీవు అగ్నిగుండంలో పడినట్లే. ఇక్కడ 3వదిగా చెప్పని మాట, నీ అంతరంగంలో ఏ విధమైనటువంటి పగ నీ అంతరంగంలో ఉండకూడదు. అంతరంగంలో పగ నుంచుకునేవాడు అబద్ధికుడు అని చెప్పబడింది. అంతరంగంలో ఎవరి పట్ల ఏ విధమైనటువంటి పగ నీ అంతరంగంలో ఉండకూడదు. ఇక్కడ 4వదిగా చెప్పని మాట ఏంటంటే, లేని వార్తను నువ్వు పుట్టించకూడదు. అది ఏదైనా సరే, చిన్న మాట కావచ్చు, పెద్ద మాట కావచ్చు, ప్రాణాలు తీసే మాట కావచ్చు, మనిషిని జీవితాన్ని నాశనం చేసే మాట కావచ్చు. లేని వార్తను నువ్వు పుట్టించకూడదు. ఈ 4 అనుభవాలు ఎవరి దగ్గర ఉంటావంటే ఈ లోక సంబంధులైనటువంటి వారి జీవితాల్లో ఉంటవి.
ఈ లోకం ఉన్నటువంటి నీవు లోక సంబంధం కాదు గనుక ఈ 4 విషయాలు యందు నువ్వు జాగ్రత్త పడాలి, వాటికి దూరంగా ఉండాలి. దేవుడు ఆ రీతిగా సిద్ధపరచుగాక.